అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు దాటింది. తనను గెలిపిస్తే 24 గంటల్లో యుద్ధాలన్నీ ఆపేస్తానని చెప్పారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్, అదేవిధంగా హమాస్ యుద్ధం కొనసాగింది. ఇటీవలే సీజ్ ఫైర్ జరిగింది. ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారత్, పాకిస్తాన్, థాయిలాండ్, కాంబోడియా యుద్ధాలు జరిగాయి. ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే అమెరికా ఇరాన్పై దాడి చేసింది. ఈ క్రమంలో తనకు నోబెల్ శాంతి బహుమతి కావాలని ట్రంప్ ఆశపడుతున్నారు. ఎటకేలకు రష్యా ఉక్రెయిన్ వార్ ఆపేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య అలాస్కాలో జరిగిన ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. అయితే ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి అధికారిక ఒప్పందం లేకుండానే ముగిసింది. 2.5 గంటలకు పైగా సాగిన ఈ చర్చలు అనేక అంశాలపై దృష్టి సారించినప్పటికీ శాంతి ఒప్పందం కుదరలేదని తెలుస్తోంది. ఈ సమావేశం 2 దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడంలో ఒక అడుగుగా భావించబడినప్పటికీ పలు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. అయితే ఈ సమావేశం ప్రయోజనకరంగా ఉందని చెప్పారు. అంతేకాకుండా అనేక అంశాలపై చర్చలు జరిగాయని, కొంత పురోగతి సాధించినప్పటికీ కొన్ని కీలక సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని వెల్లడించారు. అధికారిక ఒప్పందం కుదరాలంటే అన్ని విషయాలపై రాజీ సాధించి సంతకాలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ యూరోపియన్ యూనియన్ నాయకులతో సంప్రదింపులు జరుపుతానని, అలాగే పుతిన్తో మరోసారి సమావేశం అవుతానని ట్రంప్ తెలిపారు. కానీ పుతిన్ మాత్రం ఈ భేటీని నిర్మాణాత్మకంగా అభివర్ణించారు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నానని వ్యక్తం చేశారు. ఈ భేటీ వివాదానికి ముగింపు పలకడానికి ఒక ప్రారంభ దశగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ట్రంప్తో తన సంబంధాన్ని వ్యాపారం లాంటిదిగా పేర్కొన్న పుతిన్, ట్రంప్ అధికారంలో ఉంటే ఉక్రెయిన్ యుద్ధం జరిగి ఉండేది కాదని వ్యాఖ్యానించారు. అలాగే రష్యా అమెరికా సంబంధాలను మెరుగుపరచడంలో ట్రంప్ పాత్రను కొనియాడారు. మొత్తంగా ఈ సమావేశం అమెరికా రష్యా సంబంధాలను మెరుగుపరచడంలో ఒక సానుకూల దిశగా కనిపిస్తుంది. అయితే ఉక్రెయిన్ యుద్ధం వంటి సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడంలో ఇంకా అనేక అడ్డంకులు ఉన్నాయి. ట్రంప్, పుతిన్ ఇద్దరూ సమావేశాన్ని నిర్మాణాత్మకంగా అభివర్ణించినప్పటికీ ఒప్పందం కుదరకపోవడం వల్ల శాంతి చర్చలు కూడా ప్రారంభం దశలోనే ఉన్నాయని స్పష్టమవుతోంది.